సాబ్దాన పాపడ రెడీ. ఎంత క్రిస్పీగా, ఈజీగా పెట్టుకోవడం, ఈజీగా ఒక 10-15 నిమిషాలనే రెడీ అయిపోతుందని సాబ్దాన పాపడ తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ అండి, ఈరోజు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ ఇక సాబ్దాన్ తోటి వడియాలు పెట్టుకుందామండి. ఇక 1/2 గ్లాసు సాబ్దాన్ తీసుకున్నా. ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టుకున్నానండి. సాబ్దాన్లో కొంచెం బరకగా మిక్సీ అయింది. ఇప్పుడు ఈ రవ్వ కూడా 1/2 గ్లాస్ తీసుకున్నానండి. ఇది కూడా ఇలానే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నా కదండి. ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే ఇవి తీసుకున్నానో దాంతో ఈ గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకున్నా కదండి, ఇక బాగా థిక్గా అయింది. ఇప్పుడు ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకుందాం అదే గ్లాస్ తోటి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఈ గిన్నెలో ఎసరు పెట్టుకుందామండి. దానికి అలా 2 వేసిన కదండి, 1 2 3 4 5 6 గ్లాసులు సగం నీళ్ళు వేసుకున్నానండి. ఇంకా సగం ఉంచిన మిక్సీ జార్లో వేసి తీసేసుకుందామని. ఇప్పుడు పొయ్యి మీద పెడదాం. నీళ్ళు ఇట్లా మసులుతున్నప్పుడు పొయ్యి చిన్న మంట మీద పెట్టుకొని ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు నీళ్ళల్లో వేసుకోవాలి, కలుపుతూ వేసుకోవాలి. ఇంకా 1/2 గ్లాస్ అని నీళ్ళు ఉండే కదండి, ఇది ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇంట్లో వేసుకుంటాం. కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. నేను కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నేను చిన్న మంట మీదనే ఉడికించుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఓమా, చిల్లీ ఫ్లేక్స్, నేను మిక్సీలో ఒక 5-6 ఎండుమిరపకాయలు మిక్సీలో వేసి తీసుకున్నానండి. చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు నువ్వులు, 1 టేబుల్ స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి.
ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఇప్పుడు చల్లగా అయింది కదండి. చల్లగా అయినాక కొత్తిమీర ఆకు ఒక 4 రెమ్మలు కరివేపాకు, ఇప్పుడు కొంచెం ఈ గిన్నెలకు తీసుకుందాం. ఉడికించిన గిన్నెలకు వెళ్ళి వేరే గిన్నెలకు సపరేట్గా కొంచెం తీసుకొని ఇప్పుడు ఇది వడియాలు పెట్టుకుందాము. మళ్ళీ వచ్చేసరికి అది మొత్తం ఆ గిన్నెల నుండి కూడా మొత్తము చల్లగా అయిపోతుంది. ఇట్లా దూరం దూరం పెట్టుకోవాలి. ఈజీ అండి ఇవి పెట్టుకోవడము. నిన్న 3 గంటలకు పెడితే ఇట్లా మంచిగా ఎండిపోయినాయండి. ఇగో ఈజీగా వచ్చేస్తున్నాయి. కవర్ మీద పెడితే ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి. క్లాత్ మీద కూడా పెట్టిందండి నిన్న, పెడితే రాలేదు. ఇట్లా మంచిగా వచ్చేస్తున్నాయి. ఇది ఒక గంట సేపు ఎండలో పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటాయండి ఇవి. చాలా పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా అండి. అసలు పొద్దున పెడితే సాయంత్రం వరకు ఎండిపోతాయి, కానీ నేను పొద్దున పెట్టలేదండి. అన్నీ ఈజీగా ఒక 2 నిమిషాలలోనే తీసేసినాం కవర్కి. ఇంకా రేపు ఒక గంట సేపు ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే రెడీ. రవ్వ వడియాలు ఎంచుకుందామండి. అందుకు నూనె పోసి వేడి చేసుకున్న బాండిల్లా సాబ్దాన పాపడ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.